పోలీసుల బలప్రయోగం కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ సర్పంచులు ఛేదించి నిలిచారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో పలు జిల్లాల నుంచి తరలివచ్చిన నూతన సర్పంచులు కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వందలాదిగా తరలివచ్చిన సర్పంచులు పార్టీ నేతలతో కేటీఆర్ నివాసంలో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 50% సీట్లు కూడా గెలవలేదని, కానీ గెలిచిన వారిలో చాలా మందిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఆ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియంలో నిర్వహించబోయే ఫుట్బాల్ మ్యాచ్ ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ రాహుల్ గాంధీకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఫలక్నామా ప్యాలెస్ లో నిర్వహించబోయే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి వారు హాజరు కానున్నారు. सबसे पहला తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా కొద్ది రోజులుగా గ్యాప్ లేకుండా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన కవిత ప్రస్తుతం హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. కవిత కాలిగాయంతో బాధపడుతుండటంతో కవాడిగూడలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పి అనంతరం అక్కడ నుండి బయలుదేరారు. అనంతరం అక్కడ నుండి హైదరాబాద్ కార్వాయ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బాపు ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ
క్యూఆర్ కోడ్ తో రూపొందించిన చేనేత శాలువాను నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ క్యూఆర్ కోడ్ తో పోగు బంధంతో ఫోన్ బంధం ఏర్పడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను తెలిపే ఈ శాలువాను నేసిన సిరిసిల్లాకు చెందిన నేతన్న నల్లా విజయ్ కుమార్ రూపొందించారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, ప్రముఖ కట్టడాలు, సాంప్రదాయాలు, కేసీఆర్ ప్రభుత్వ సమయంలో చేసిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు తెలిసేలా రూపొందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ తన ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఇందులో భాగంగా చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి వాహన ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర డీజీపీకి అధికారికంగా లేఖ రాసింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డి ఈ మేరకు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన 1 కోటి సంతకాల పత్రాలు ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసుకుంటా పోతుంది. గుండె బ్రతకాలని చెప్పేసి ఆరోగ్యశ్రీని 25 కడలినే జై ఒక్క జగన్ స్లోగా పదండి. మనం ఈ కవర్ చేయాలండి ఈ గ్యాప్. సైడ్కి లాగండి. ఈసారి ఈ సైడ్ సైడ్కి వారికి వచ్చండి. సైడ్కి ఈ వారికి జై జగన్. మాజీ మంత్రి వైసీపీ నేత రోజాపై సొంత నియోజకవర్గం నగరి టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రోజా రాజకీయ జీవితం తాము పెట్టిన భిక్షేనని, ఆమె అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ రోజు నగరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పలువురు ఎంపీపీలు రోజాపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ, నగరిలో రోజా రాజకీయ భవిష్యత్తు ముగిసింది. ఇక ఆమె జీవితంలో ఇక్కడ గెలవలేదు. నియోజకవర్గ చరిత్రలోనే అత్యంత దారుణంగా ఓడిపోయింది రోజానే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. రోజా అంటానా? రోజక్క అంట. ఎంత ముద్దుగా పిలుస్తాను నేను. ఎవరైనా పిలుస్తారట రోజక్క అంట. ఎందుకు? మా ఆడపడుచు నువ్వు, మా ఇంట్లో మనిషివి. గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా. గాలి నా కొడుకులు గాలికి గెలిచారు. సరే, నేను చెప్పన్న దానికి రిప్లై అయ్యా. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు. బాగుందా? అవసరమా మనకే? నాకెంత అసహ్యంగా ఉందట మాట్లాడడం. నాకు నచ్చద్దా? గాలి నా కొడుకులు ఏంది? గాలి ముండ అంటే ఏం చేస్తావు? పద్ధతి ఉండబల్లా, రెస్పెక్ట్ ఉండబల్లా రాజకీయాల్లో. అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మేమన్నా మాట్లాడితే అని ఆడస్తావు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా. ఒకరిని నగరిలో మా ఎమ్మెల్యే బాను, ఈజ్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ. మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా. ఇలా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా. అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై. ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు?
ఈ రోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, జబర్దస్త్. ఈడకొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి ముండ మాటలు మాట్లాడొద్దని. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో మానవతా విలువలు కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తన ఉపాధ్యాయులే కారణమని ఆయన గుర్తు చేసుకున్నారు. మంగళగిరిలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో స్వర్ణోత్సవ శిలా ఫలకాన్ని, నూతన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. టీసీఎస్ ఇన్ఫోసిస్ తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం జగన్దేనని మాజీ మంత్రి అమర్నాథ్ అన్నారు. విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ను కూటమి ప్రభుత్వం ప్రారంభించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం కంటిన్యూ ప్రాసెస్ అని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ రావడం వల్లే విశాఖకు ఐటీ కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. 2014లో విశాఖను చంద్రబాబు ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. విశాఖలో రాజధానిని చేస్తానంటే మునిగిపోతుందని, అదే చంద్రబాబు అభివృద్ధి చేస్తానంటే ఆహా ఓహో అంటున్నారని విమర్శించారు. స్ట్రెంగ్త్, ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ ఈ రాష్ట్రానికి విశాఖపట్నమే అనేటువంటి మాట ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆయన అడుగుజాడలో నడాల్సినటువంటి పరిస్థితి మీకు ఈ రోజు వచ్చింది. అదైనా దయచేసి గమనించి ఎవరు విజనరీయో, ఎవరు ఆలోచన విధానం ఏంటో అనేటువంటిది ఒకసారి ప్రజలను కూడా మీ ద్వారా గమనించమని చెప్పి కోరుతూ, లూలు మాల్ గుజరాత్ లో వెళ్ళి భూమి కొంటది. ఏంటి గుజరాత్ లో ఉన్నటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ లోకి ఏం సంబంధం అంటే ఏంటి తేడా అంటే అక్కడ చంద్రబాబు నాయుడు లేడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అంతే తేడా. అక్కడ కూడా ఒక చంద్రబాబు నాయుడు ఉండుంటే అక్కడ కూడా ఫ్రీగా ఇచ్చేవాడు. ఇదే లూలు సంస్థ హైదరాబాద్ లో అద్దెకి భూములు అద్దెకి బిల్డింగ్లు తీసుకుంటది. ఆ సొంత ఊరు రాష్ట్రం అయినట్టు కేరళలో భూములు కొనుక్కుంటది, గుజరాత్ వెళ్ళి అక్కడ భూములు కొంటది. అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం ఇస్లాంపేటలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. చిన్నారిని విచక్షణరహితంగా కొరికాయి. దీంతో చిన్నారి కాళ్లు, చేతులు, ముఖం, తల, వీపు భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి.